రిపోర్టు మీద ఒక ఎఫ్ఐఆర్ని 107 ఆఫ్ 2026 దానిలో కృష్ణలంక సిఐని సోల్ అక్యూజ్డ్గా పెట్టి కేసు రిజిస్టర్ చేశారు. ఈ కేసు రిజిస్టర్ చేయటం అనేది చాలా పెద్ద పోరాటం తర్వాత మాత్రమే జరిగింది. సూమోటివ్గా చేసినటువంటి కేసు రిజిస్టర్ కాదు ఇది. దానితో పాటు ఈ మొత్తం కథంతా రాష్ట్ర ప్రజానీకం గత కొన్ని రోజులుగా మీడియాలో చూస్తూ ఉన్నారు. ఇంకొక చిన్న విషయాన్ని ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇది ఇవాళ కేసు రిజిస్టర్ చేశారు. నిన్న సాయంత్రం మాజీ ముఖ్యమంత్రి అపోజిషన్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి వారికి జరిగిన అన్యాయాన్ని ఎక్స్పోజ్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ మరుసటి రోజునే పోలీసు వారు బతికినాడాలో బామాలారో బెదిరించారో నాకు తెలియదు, కానీ విజయలక్ష్మి గారిని తీసుకువెళ్లి ఒక ఎఫ్ఐఆర్ రాంచుకొని దాన్ని రిజిస్టర్ చేశారు. రిజిస్టర్ చేసి బాధితులకు న్యాయం చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలిపించుకొని మరీ చెప్పారు. సంతోషం. బాధితులకి ఇన్నాళ్ళు ఎందుకు చేయలేదు సార్? ఈ బాధితులకు న్యాయం ఈ రోజు వరకు ఎందుకు చేయలేదు? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి పరామర్శించి ఇది అన్యాయం అని చెప్పేంత వరకు ప్రభుత్వానికి కళ్ళు లేవా? చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేయటం లేదా? ఎందుకు చేయలేదనేది ఇక్కడ ప్రశ్న. దీని మీద మీరు ఇంతకు ముందు కూడా విన్నారు, చాలా కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. గాదే సాయికృష్ణని మార్కాపురం నుంచి పట్టుకొచ్చి జైలుకు తీసుకురాలేదట. 2 రోజుల పాటు ఒక హోటల్లో పెట్టి అక్కడ చిత్రహింసలు చేశారు. చిత్రహింసలు చేసిన తర్వాత నాగరాజుకు అప్పచెప్పారు. దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్, ఫ్యాక్ట్ అని నమ్మి ముందు చెప్తున్నా నేను. ఒక నాగరాజు మీద నెట్టేస్తారా? నాగరాజు మీద నెట్టేసి కేసును క్లోజ్ చేయాలని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అయిపోయింది అనుకుంటున్నారు. అసలు ప్రారంభం ఇక్కడి నుంచే మొదలవుతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అసలు ప్రారంభం మీరు నేరాన్ని అంగీకరించినటువంటి పత్రం ఇది. పూర్తి పత్రం కాదు ఇది. చంద్రబాబు నాయుడు గారు నేరాన్ని అంగీకరించారు. మా ప్రభుత్వం పోలీస్ స్టేషన్లో ఒక యువకుణ్ణి దారుణంగా కొట్టి చంపిన మాట నిజం అని నమ్మి ఇది రిజిస్టర్ చేశారు. ఇంతకుముందాక ఎందుకు రిజిస్టర్ చేయలేదు నేను అడుగుతా ఉన్నా. నారా చంద్రబాబు నాయుడు గారిని నేను సూటిగా అడుగుతా ఉన్నా, ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. చూడండి, ఇది కంప్లైంట్. గాదె విజయలక్ష్మి గారి తరపున వారి అడ్వకేటు, వారి చెల్లెలు 28/5/26 ఎన్టీఆర్ కమిషనరేట్ లో ఇచ్చినటువంటి కంప్లైంట్ రిసిట్ ఇది. దీనిలో ఏమనుందంటే, ఎక్స్పెక్టెడ్ కస్టోడియల్ డెత్ రిక్వైర్స్ యువర్ అర్జెంట్ ఇన్వాల్వ్మెంట్, ముళ్లపూడి కనకదుర్గ అడ్వకేట్, ఫోన్ నెంబర్ సో అండ్ సో అని ఇచ్చారు. ఎక్స్పెక్టెడ్ కస్టోడియల్ డెత్, నా క్లయింట్ అయినటువంటి విజయలక్ష్మి గారి కుమారుడైనటువంటి సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ జరిగినట్టుగా మాకు అనుమానం. దిస్ ఈజ్ నాట్ ది ఎఫ్ఐఆర్. ఇది కాదు ఎఫ్ఐఆర్. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇన్ఫర్మేషన్. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఇంటికి వెళ్ళి పలకరించేంత వరకు కళ్ళు మూసుకున్నారు. తొక్కేద్దాం అనుకున్నారు, చీకట్ట పెట్టేద్దాం అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లారు, పలకరించారు, నేషనల్ ఇష్యూ అవుతుంది, భయపడ్డారు. తూతు మంత్రం తమ్మకాయ మంత్రం చేసేద్దాం, ఒక ఎఫ్ఐఆర్ 107 నెంబర్ మీద బుక్ చేసేద్దాం, క్లోజ్ అనుకున్నారు. నేను చెబుతున్నా, ఒక న్యాయవాదిగా, ఒక రాజకీయ నాయకుడిగా, సమాజంలో తెలిసిన వాడిగా, అసలు ఇక్కడే ప్రారంభమైంది కథ.
ఇక నుంచి చూస్తారు మీరు. దుర్మార్గమైనటువంటి పరిపాలన సాగుతుంది ఈ రాష్ట్రంలో. దీనికి ఒక ప్రధాన నిదర్శనం. ఇంతేకాదు, నా మీద చాలా బ్యాడ్ ప్రాపగండా చేశారు. దానికి కూడా సమాధానం చెప్పడం కోసమే వచ్చాయి వాళ్ళు. నేను ఇది లాంటి పెట్టండి. ఇంకొక ఆయన పేరుపోగు కాంతి కుమార్. ఎవరైనా పేరుపోగు కాంతి కుమార్ లేడిప్పుడు, నో మోర్.